దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.61 రూపాయలు, లీటర్ డీజిల్పై 2.71 రూపాయలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 4 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 20 పైసలకు ఎగబాకింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115.58 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 103.74 రూపాయలకు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 104.88 రూపాయలకు పెరిగింది. 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఈ 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెరగడంతో సామాన్యులపై ఎలాంటి భారం పడుతోంది? వినియోగదారులు ఏమంటున్నారు? దేశవ్యాప్తంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు వాటిని అయితే మళ్ళీ కనిపిస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంపుదల చేశారు. పెట్రోల్ పై లీటర్కు ₹2.84 వరకు పెట్రోల్ పై ఛార్జీలు పెంపుదల చేస్తే డీజిల్ పై ₹2.86 చొప్పున ఈ ఛార్జీల పెంపుదల అనేది జరిగింది. గత 10 రోజుల వ్యవధిలో, అంటే సుమారు 11 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్ కి ₹8.02 వరకు పెరుగుదల ఉంటే డీజిల్ కి ₹7.91 వరకు పెరుగుదల ఉంది. అంటే పెట్రోల్ డీజిల్ ధరలో సుమారు ₹8 వరకు ఈ గత 10 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే 4 విడతలుగా ఈ వినియోగదారులపై భారం వేయడం అనేది జరిగింది. దీంతో ఇప్పటి వరకు చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చూస్తే ఈ పెట్రోల్ డీజిల్ ధరల్లో చాలా వరకు పెరుగుదల కనిపించింది. ఇది గుంటూరులో చూస్తే లీటర్ పెట్రోల్ ₹117.59 ఉంటే డీజిల్ ధర ₹105.28 ఉంది. విజయవాడలో ₹117.16 పెట్రోల్ ధర ఉంటే డీజిల్ ధర ₹104.89 ఉంది. తిరుపతిలో ₹118 వరకు పెట్రోల్ ధర ఉంటే డీజిల్ ధర ₹105.62 ఉంది. విశాఖపట్నంలో ₹116.39 వరకు పెట్రోల్ ధర ఉంటే డీజిల్ ధర ₹104.11 వరకు ఈ డీజిల్ ధర కనిపించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరుగుతుండడం, యుద్ధానికి ముందుతో పోలిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ధరల్లో భారీగా రెట్టింపు ఉండడం, దానితోడు కేంద్ర ఎక్సైజ్ డ్యూటీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నులు, వీటన్నింటి ఆధారంగా ఈ ధరల పెరుగుదలలో మార్పు కనిపిస్తోంది. ఒకవైపు చమురు కంపెనీలు తమకు తీవ్రమైన నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే బ్లెండెడ్ క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకోవడంలో ఏదైతే యుద్ధాన్ని పరిణామాల నేపథ్యంలో ధరలు పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో ధరలు పెంపుదల చేయాల్సి వచ్చింది. తాము ఇప్పటికే రోజుకి 750 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయల వరకు నష్టం ఎదుర్కొంటున్నాము అని చెప్పి చమురు కంపెనీలు చెప్తూ క్రమక్రమంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరల బటన్ అయితే పెంచుతూ వస్తున్నాయి. యుద్ధం పూర్తిగా సమసిపోయే వరకు ఈ ధరల్లో మార్పు ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే త్రైమాసికంలోనే ₹1,00,000 కోట్ల వరకు తమ కంపెనీలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఆ నష్ట భారాన్ని వినియోగదారులపై బదిలీ చేయాల్సిన పరిస్థితులు అనివార్యంగా తలెత్తాయి అనేది చమురు కంపెనీల వాదన. వినియోగదారుల పరంగా చూస్తే ఈ వడ్డన్ అనేది మొదట్లో ₹3 వరకు పెంపుదల చేశారు. ఆ తర్వాత పైసల్లో ఉన్నటువంటి ధర ఒక్కసారిగా ఈ రోజు ₹2 పైనే ఈ భారం వేయడం వినియోగదారులను కొంతవరకు పొంగు తినిపిస్తోంది. మరోవైపు దీని ప్రత్యక్షంగా కేవలం ఇంధన ధరలే కాదు, ఇంధన ఆధారంగా ఇంధనతో సంబంధం ఉన్నటువంటి అన్ని రంగాలపై కూడా ఈ ధరల ప్రభావం ఉంటుంది. ఇప్పటికే వినియోగదారులు వినియోగించే నిత్యావసర ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. అలాగే ఆయిల్ ధరలు కూడా పెరిగాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ భారం మరింతగా వినియోగదారులకు ఎక్కువ అవుతోంది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఇటు వ్యవసాయ పనులు కావచ్చు, ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించిన కావచ్చు, అక్కడ ఎలక్ట్రిక్ కి వాటికి డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు సాధారణమైనటువంటి పెట్రోల్ బంకుల్లో ఎక్కువ బల్క్ గా కొనుగోలు చేసేటువంటి పెట్రోల్ డీజిల్ కి తగినంతగా సరఫరా ఇవ్వకుండా కేవలం వాణిజ్యపరమైనటువంటి ధరలని కొనుగోలు చేయాలని చెప్పి
స్పష్టం చేస్తున్న నేపథ్యంలో బంకుల నుంచి ఇటు కమర్షియల్ కి వెళ్లే పెద్ద ఎత్తున నిల్వలు ఏమైనా వెళ్తున్నాయా అనే విషయంలో కూడా నిఘా ఉంచుతున్నారు. మరోవైపు ఈ పరిస్థితులు వినియోగదారులపై ఇబ్బందులు లేకుండా చూసేందుకు కొంతవరకు నిఘా పెరిగినప్పటికీ ఈ ధరల్లో తక్కువ కాలంలో ఈ 11 రోజుల వ్యవధిలోనే ₹8 వరకు భారం పెరగడంతో ఇది పరోక్షంగా అలాగే కొన్ని చోట్ల ప్రత్యక్షంగా కూడా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగానే ఉంది. ఈ దశల వారీగా పెంచడంలో ఉద్దేశం ఏంటి? అంటే యజమానులు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏమైనా స్పందిస్తోంది? ముఖ్యంగా చూస్తే దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు చెప్తున్న మేరకు అయితే ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ₹20 వరకు పైనే తమకు ఈ పెంపుదల సంకేతాలు కనిపిస్తున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు ఇంకా చర్చలు కొలిక్కి రాకపోవడం, యుద్ధం ఆగే పరిస్థితుల నేపథ్యంలో బ్యారెల్ ధరలు గతంలో ఉన్నటువంటి దానికన్నా ఈ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో హార్మూజ్ జలసంధి నుంచి వచ్చే నౌకలకు కూడా చాలా వరకు అవరోధాలు కలుగుతున్న నేపథ్యంలో సరఫరాలో కూడా కొంత ఇబ్బంది ఉంది. అందుకే ఒక ప్రభుత్వం వాహన వినియోగాన్ని తగ్గించి ఈవీ వెహికల్స్ కి వెళ్ళమని చెప్పేటువంటి ప్రచారాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ ధరలు ఇంకా పెరుగుతాయి అనే సంకేతానికి ఒక సంకేతానికి ఆ ప్రకటన కూడా ఉదాహరణగా చెప్తున్నారు. మరి ఈ ప్రభావం అయితే ఒక యుద్ధం ఇదే కొనసాగితే ₹20 వరకు ధరలు క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని చమురు కంపెనీలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.